ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. జగిత్యాల హోటళ్లు రోగాలకు రహదారులు. శుచి శుభ్రత అసలే లేదు, తినే వంటకాలలో పురుగులు, ఆందోళనలో కస్టమర్లు, పట్టించుకొని అధికారులు. మరొక ప్రముఖమైన వార్త, ప్రజలందరూ సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించాలి. కొండగట్టు అంజనను దర్శించుకున్న బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. 34 కేంద్రాలలో 10,656 మంది. 17న 2 సెషన్స్, 18న ఉదయం గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. మనం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు చూసినట్టయితే ప్రధాన వార్తగా మనము జగిత్యాల హోటళ్లు రోగాలకు రహదారులు. శుచి శుభ్రత అసలే లేదు, తినే వంటకాలలో పురుగులు, ఆందోళనలో కస్టమర్లు, పట్టించుకొని అధికారులు. ఇది పరిస్థితి. మనకు జగిత్యాల జిల్లా కేంద్రంలో హోటళ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రధాన వార్తాపత్రికలలో కూడా ప్రచురణ కావడం జరుగుతూ ఉంది. సో నిజంగా సంబంధిత అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అసలు నిద్రపోతూ ఉన్నారా వీళ్ళంతా? నిజంగా ఇన్నిసార్లు ప్రముఖ ఛానళ్లలో, ప్రముఖ పత్రికలలో పదే పదే ప్రచురణ కావడం, నిజంగా అసలు జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది హోటళ్ల పరిస్థితి? వాళ్ళు పెట్టిందే టిఫిను, వాళ్ళు వడ్డించిందే భోజనంగా తయారైంది ఇక్కడ. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, జగిత్యాల అనేది జిల్లా కేంద్రం కాబట్టి నిత్యం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు కానీ వ్యక్తిగత పనుల్ని నిత్యం వందలాది మంది, వేలాది మంది ప్రతిరోజు జగిత్యాల జిల్లా కేంద్రానికి తరలి రావడం జరుగుతుంది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక హోటల్కి పోయి టిఫిను లేదా భోజనం చేద్దామని వెళ్తే అక్కడ దయనీయమైన పరిస్థితి ఉంది. ఆ హోటళ్ల పరిస్థితి చాలా అతి ఘోరంగా ఉందని గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు ప్రచురణ కావడం జరుగుతుంది. ఇది ఈరోజు కూడా సూర్యపత్రికలో జగిత్యాల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు ఏం చేస్తారు అంటే, వార్తాపత్రికలు వచ్చిన తర్వాత, లేకపోతే ఏదైనా సంఘటన జరిగిన తర్వాత, లేకపోతే ఎవరైనా ఆ టిఫినో ఆ భోజనమో తిని వారికి అనారోగ్యానికి గురైన తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ హోటళ్లను పరిశీలించడం జరుగుతుంది, తనిఖీలు చేయడం జరుగుతుంది. మరి ముందే ఎందుకు చేయరు? మరి ముందు వెళ్ళి చూడొచ్చు కదా. మరి ఇది వాళ్ళ డ్యూటీ ఏం చేస్తూ ఉన్నారు? నిజంగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు కదా. నిజంగా అది అసలు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతిని అనారోగ్యానికి పాలయ్యే అవకాశం ఉంటుంది కదా. చాలామందికి అనేక రోగాలు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కదా. మరి ప్రజల ఆరోగ్యము దెబ్బతింటే ఎట్లా? ప్రజల కోసమే కదా అధికారులు ఉండేది. నిజంగా అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ టిఫిన్, ఒక భోజనము, నాసి రకాల భోజనాన్ని వడ్డిస్తూ నాసి రకం టిఫిన్లు చేయడము, ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు, ఆకలితో ఉన్నటువంటి ప్రజలంతా అక్కడికి పోయి తినే పరిస్థితి ఉంటుంది. అక్కడ వారికి ఏమైనా అయితే ఎట్లా? మరి అక్కడ పరిస్థితి ఏంది? అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు మళ్ళీ రోగాల బారిన పడేది ప్రజలు. ఆ రోగాల బారిన పడిన తర్వాత మళ్ళా ఆ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ప్రజలకే వ్యాప్తి చెందే అవకాశం ఉంది కదా. ఇట్లా దీన్ని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గత కొన్ని రోజుల క్రితమే గత కొన్ని హోటళ్లలో అనేక విధాలుగా వార్తలు రావడం జరిగింది కదా. ఇడ్లీలలో అదని ఇదని ఎన్నో రకాలుగా వార్తలు వ్యాప్తి చెందినాయి కదా జిల్లాలో. మరి ఎందుకు మరి ఇక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇది జగిత్యాల జిల్లాలోనే కాదు, మండల కేంద్రాల్లో కానీ గ్రామాలలో కానీ ఈ విధంగానే ఉంది. అసలు హోటళ్ల పరిస్థితి దయనీయంగా ఉంటుంది, నాసి రకంగా ఉంటుంది, పరిశుభ్రత ఉండదు అక్కడ. వాళ్ళు వడ్డించే వాళ్ళు కానీ, అక్కడ పనులు చేసే వాళ్ళు కానీ ఆ శుభ్రతను పాటించకపోవడము, నాణ్యతను పాటించకపోవడము, ఈ విధంగా చేయడం వల్ల ప్రజలంతా అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా కనీసం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రతి హోటల్ను మీరు పరిశీలన చేయండి, తనిఖీలు చేయండి. నిత్యం మీరు తిరగండి హోటళ్ళ చుట్టూ. ఎందుకు మీరు తనిఖీలు చేయరు? వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడుతూ ఉన్నారు, వాళ్ళు వాడేటువంటి నాణ్యత ఏ విధంగా ఉంది, వాళ్ళు
ఆ హోటల్ ఉన్నటువంటి పరిశుభ్రత ఏ విధంగా ఉంది అని మీరు తనిఖీలు చేయొచ్చు కదా నిత్యం. ఎందుకు చేయకూడదు? అంటే ప్రజలు ఇబ్బందులకు గురై ప్రజలంతా ఆరోగ్యం దెబ్బతిని ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత వార్తాపత్రికలలో ఛానల్ వచ్చిన తర్వాత కేవలం తూతూ మంత్రంగా వెళ్ళి అక్కడ మీరు చూసి రావడం జరుగుతుందా? అంతేనా? కనీసం ఇప్పటికైనా ఆ సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఇది మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఎందుకంటే అసలు జగిత్యాల జిల్లా కేంద్రంలోనే అంటే అసలు హోటళ్ళకు పోయి టిఫిన్ చేద్దామంటే కూడా చాలామంది ప్రజలు భయపడుతూ ఉన్నారు ఈరోజు. నిజంగా ఇది చాలా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందింది. దీనిపై పూర్తి స్థాయిలో అధికారులు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది.